చూద్దాం ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. నేను కాల్ చేస్తానండి, హాయిలో మాట్లాడతారు ఏమంటే కానీ బాడుకో కట్ చేయండి. కానీ ఇప్పుడు అమ్మాయిలు ఎదురు డబ్బులు అబ్బాయిలు పెడుతున్నారని తెలిసింది చాలా మటుకు. అంటే నీకు అలాంటి వాళ్ళు దొరకలేదు. అట్లాంటి వాళ్ళు దొరికితే ఫస్ట్ నేనే పోతా, ఫస్ట్ లైన్లో నేనే ఉంటా. అలాంటి వాళ్ళు లేరు. అమ్మాయిలు డబ్బు పెట్టాలి ఆడుంటారన్న. పోతే పిజ్జా దానికి తినడానికి పోతే 1000 రూపాయలు అయితే ఆ 1000 రూపాయలు మనమే అప్పు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ట్రాన్స్ ఉమెన్ ఉంటే చాలా మంది చూస్తున్నాం కదా, డాడీ లవ్ యూ డాడీ అని రీల్స్ చేస్తున్నారు చాలా మంది. అట్లాంటి వాళ్ళు అబ్బాయిలు ట్రూగా లవ్ చేస్తున్నారు, అబ్బాయిల కోసం ఖర్చు కూడా పెడుతున్నారు. మీరు అట్లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి లైఫ్ ఇవ్వరా? ఇప్పుడు ట్రాన్స్నే లవ్ చేసినాం, ఏం చేసుకుంటాం? మార్పిడి జరిగింది కదా. ఏం మార్పిడి ఏం రాపిడి ఏం జరగదాడా? ట్రాన్స్నే చేసుకున్నాం అనుకో ఏం జరుగుతుంది? లవ్ చేసినాం, వాళ్ళు ట్రూగా జెన్యున్ గా లవ్ చేస్తారు కదా అబ్బాయిల్ని. చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని మన బంజారా హిల్స్ ప్రశాంతి ఉన్నారు, ఆవిడ కూడా ట్రూగా లవ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు. మీరు కూడా అట్లా లైఫ్ ఇవ్వచ్చు కదా ఎవరికన్నా. అంటే మేము ఏం చేయాలి? పెళ్లి చేసుకుని ఏం చేయాలి? పెళ్లి చేసిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఏం చేయాలి? అమ్మాయి ట్రాన్స్ ప్రేమిస్తుంది, నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేయాలి ప్రేమని. ఇప్పుడు పెళ్లి చేసుకొని జీవితాంతం చూసుకొని ఉండాలా మేము? పెంచుతుంది. ఇప్పుడు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే ఒక సంబంధం ఉంటుంది. ఒక సంబంధం అది ఏదైనా కావాలి, శారీరక సంబంధం కానీ ఏదో ఒక సంబంధం ఉంటుంది. అది ఒక ట్రాన్స్ తో మనం ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు?